శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీతను ఆత్మజ్ఞాన గీతగా చెప్పుకుంటున్నాము. ఇప్పటి వరకు సాంఖ్యయోగము అంటే అర్జున విషాద యోగము మొదటి అధ్యాయము భగవద్గీతలో, సాంఖ్యయోగము రెండవ అధ్యాయము. రెండవ అధ్యాయములో 40 శ్లోకములు చెప్పుకోవటం జరిగింది. అర్జునుడి యొక్క మానసిక స్థితిని గమనించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు రెండవ అధ్యాయం నుంచి, సాంఖ్యయోగము నుంచి అర్జునునికి ఆత్మజ్ఞాన బోధ చేస్తున్నారు. ఏ విషయం తెలుసుకోవాలి మనం. అంటే ఎటువంటి విధానములో ఆయన చెబుతున్నా అర్జునునికి ఆత్మతత్వమును అర్థమయ్యేలా బోధిస్తున్నారు. శరీర స్థితి నుంచి, మానసిక స్థితి నుంచి అనంత ఆత్మస్థితిని చేరుకోవడానికి అవసరమైనటువంటి సమస్త విషయములు బోధించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అందులో దీనికి ముందు 40వ శ్లోకములో శ్రీకృష్ణ భగవానుడు 40వ శ్లోకంలో ఏం చెప్పారంటే కర్మలను ఆచరించడం చెప్పారు. శరీరం ఉంది కనుక మనం కర్మలను ఆచరించక తప్పదు. అసలు ఎవరైనా సరే పని చేయాల్సిందే. కర్మ అంటే పని అంతే. ఎందుకని శరీరమే కర్మ చేస్తున్నది. ఊపిరి పీల్చుకుంటున్నాం, గుండె కొట్టుకుంటుంది, అవయవాలు పనిచేస్తున్నాయి. ఈ శరీరానికి నిరంతరం ఆహారం సమకూర్చాలి, మలమూత్ర విసర్జనలు ఉన్నాయి. అసలు ఈ శరీరంతో ఇలా జీవించాలి అంటే అసలు ఏమి చేసినా చేయకపోయినా ముందు శారీరక స్థితిగతులు, మలమూత్ర విసర్జనలు, శరీరం నిలబడటం, గాలి పీల్చుకోవడం, శరీర పనితీరు, ఇవే కర్మలు. పని జరుగుతూనే ఉంది. మళ్ళీ ఈ శరీరానికి కావలసినవన్నీ సమకూర్చుకోవటానికి మళ్ళీ ప్రయత్నించి ప్రపంచంలోంచి తెచ్చుకోవాలి. ఈ ప్రయత్నించి ప్రపంచంలోంచి తెచ్చుకునే మనిషి జీవించే జీవన విధానంలో అధర్మము, అక్రమము, అన్యాయము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అన్యాయంలో అక్రమములు జరుగుతున్నప్పుడు మనిషి ఎలా జీవించాలి అనే దాన్ని చెబుతూ ధర్మముగా జీవించాలి అంటే మంచిగా జీవించాలి. ఈ మంచిగా జీవించటం అనే దానిని ఎందుకు జీవించాలి అనేది ఆత్మజ్ఞాన తత్వమును తెలుసుకోవాలి. ఇదంతా ఒకే అనంత ఆత్మశక్తిలో ఉన్నటువంటి సృష్టిది. దాన్ని చెబుతున్నారు ఆయన. భిన్నంగా లేదు. మన శరీరములో అనేక అవయవములు ఎలా ఉన్నాయో, మన శరీరములో ఏక శరీరములో నేను నాది అని మనం భావించుకుంటున్న ఏక శరీరములో, ఒక శరీరములో కోటాను కోట్ల కణజాలము, అనేక అవయవాలు ఎలా పనిచేస్తూ మనల్ని బ్రతికిస్తున్నాయో, అనంత విశ్వ సృష్టి విడివిడిగా కనపడుతున్నా అది ఏకముగానే అనంతాత్మశక్తిగా ఉన్నది. కనుక ఆ ఏకత్వములో ఉన్న విభిన్నతను భిన్నత్వముగా భావించుకొని నువ్వు అధర్మంగా జీవిస్తే ఆ ధర్మం నీకు నువ్వు చేసుకుంది. అందుకని కర్మ ఫలితం మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. అది నీకు భిన్నమైంది కాదు. సృష్టిపరంగా చూస్తే ఇప్పుడు మన శరీరంలో, మన శరీర అవయవాలలో చేతితో చంపను కొట్టుకున్నాం అనుకోండి, ఆ దెబ్బ మనకే తగులుతుంది. చెయ్యి వేరు, చంప వేరు కాదు. మనకు విడిగా అనిపించవచ్చు భావనలో. అలాగే కర్మ ఫలితం అది. కర్మ ఫలితం అంటే ఏంటి? నువ్వు ఏక సృష్టిలో కలిపినటువంటి కర్మఫలం విభిన్నత చేత, శరీర భావం చేత, భేదభావం చేత. అందుకని ఆత్మజ్ఞానం తెలుసుకున్న వారు మాత్రమే ధర్మంగా జీవించగలరు. ఎందుకని? ఏకత్వం అర్థమవుతుంది. ఇప్పుడు శరీరం మొత్తం నేనే అనుకుంటున్నాను కనుక నన్ను నేను బాధ పెట్టుకోను. నా కాలు ఇంకొక కాలును కొట్టదు, తొక్కదు. నా చెయ్య ఇంకొక అవయవాన్ని గెల్లదు, గెచ్చదు. నా శరీరంలో నాకు నేను ఏ హాని చేసుకోను. విభిన్న అవయవాలు ఉన్నా కూడా మొత్తంగా కలిపి ఏకత్వ భావంలో ఉంటాను. ఇది నా శరీరము, మొత్తంగా దీన్ని రక్షించుకోవాలని. అందుకని ఎక్కడ శరీరములో దేనికి ఏ భాగానికి ఇబ్బంది వచ్చినా మొత్తం శరీరం స్పందిస్తుంది. ఇప్పుడు కాలు మీద దోమ కొడుతుంది అనుకోండి, చెయ్యలు తోలేస్తుంది, నాకెందుకు అనుకోదు. అలా శరీరం సహకరించుకుంటుంది. అవయవాలన్నీ సహకరించుకుంటూ మొత్తం శరీరాన్ని నిలుపుకుంటాయి. అనంత ఆత్మతత్వమును, ఈ ఏకత్వమును అర్థం చేసుకున్నటువంటి జీవులు, విభిన్నతను, పరిమిత దేహభావనను పోగొట్టుకున్నటువంటి జీవులు అలా ఏకత్వ భావనతో జీవిస్తారు. మన శరీర అవయవాలు మనకెలా సహకరించుకుంటూ మొత్తం ఏకత్వ భావనలో ఈ శరీరం మొత్తం నేనే అనుకుంటూ
ప్రతి శరీర భాగము ఇంకో శరీర భాగానికి సహకరిస్తూ ఎలా జీవిస్తున్నదో అలా సృష్టి మొత్తం సహకారంతోనే జీవిస్తుంది. విభేదము, విరోధము, వినాశము ఏమి ఉండవు. ఇంకా అది తెలియాలంటే ఆత్మజ్ఞానం తెలియాలి. లేనంతకాలం ఇది వినాశమే. వినాశకాలే విపరీత బుద్ధి, భేదభావన ఉంటుంది. అంటే విపరీత బుద్ధి అంటే ఏంటి? బుద్ధికి సరైన జ్ఞానం అందలేదు అంటే ఏం లేదు, విపరీతంగా ఉంది. విపరీతం అంటే ఏంటి? మొత్తం లోకమంతా అన్యంగా కనపడుతుంది, వేరువేరుగా భావించుకుంటుంది. అందుకని విపరీత భావన కలుగుతుంది. ఆ వేరువేరు భావన వలన వచ్చింది అది. ఆ వేరు భావనని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణ భగవానులు. భగవద్గీత మొత్తం అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏకత్వ భావాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే అసలు ఈ వేరు భావనతోనే ఈ ప్రమాదాలన్నీ జరిగినాయి. ఈ యుద్ధం దాకా వచ్చింది. ఇప్పుడు అర్జునుడు మొదట అర్జున విషాద యోగంలో దుఃఖానికి ఎందుకు లోనయ్యాడు అంటే యుద్ధం వచ్చింది. యుద్ధం చేయాలని అర్జునుడికి, పాండవులకి, కృష్ణుడికి ఎవరికైనా ఉన్నదా? లేదు. యుద్ధం చేయాలని ఎవరికి లేదు. ఎందుకంటే యుద్ధం జరిగితే లక్షల మంది చనిపోతారు. ఎవరో గెలవాలంటే ముందు కొట్టుకోవాలి. వీళ్ళందరూ కొట్టుకుంటే యుద్ధంలో అనేక మంది చనిపోతారు. మంచి తరపు వాళ్ళు చనిపోతారు, చెడు తరపు వాళ్ళు చనిపోతారు. అన్యాయంగా ఎంతో మంది సైనికులుగా, ఉద్యోగస్తులు వాళ్ళు సైనికులంటే పాపం ఇందులో సంబంధం ఉన్నవాళ్ళు కాదు. నిజంగా వైరం ఎవరికి? దుర్యోధనుడికి, పాండవులకి. నిజ వైరం ఎవరికంటే కౌరవులకి, పాండవులకి. అయితే వాళ్ళు రాజులు కనుక వాళ్ళ వైరం వాళ్ళ సైన్యం మొత్తానికి, వాళ్ళ తరపున్న వాళ్ళందరికీ ఆవరించేసింది. రాజులు కదా, ఆ వైరం ఆవరించేసింది. ఇప్పుడు వైరం యుద్ధమైనప్పుడు పాండవులు తరపున్న వాళ్ళకి, మళ్ళీ పాండవులకు సహకరించే వాళ్ళకు కూడా ఈ వైరం వ్యాపించేసింది. ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు విషయం కాదు. వైరం ఉన్నది కౌరవులకి, పాండవులకి మాత్రమే. కానీ వాళ్ళు రాజులు అవటం వలన ఇది ఎంతో మందికి వ్యాపించి ఇప్పుడు వాళ్ళ తరపున వీళ్ళు యుద్ధం చేస్తారు. ముందు సైనికులు చనిపోతారు, ఆ చివరికి రాజు వస్తాడు. మొట్టమొదట వాళ్ళ తరపు సైనికులే చనిపోతూ ఉంటారు. రాజు ముందు యుద్ధానికి రాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. రాజు తరపున వీళ్ళందరూ యుద్ధాలు చేస్తారు. అందుకని అనవసరంగా సైన్యం లక్షల మంది చనిపోతారు. కానీ అది నిజంగా కౌరవులు, పాండవులు తీసుకుంటూ పోని కౌరవులందరూ అనుకున్నా, తల్లిదండ్రులతో కలిపి వేసుకున్నా, పోనీ వాళ్ళ సమూహం అంతా వేసుకున్నా, వాళ్ళ మామలు, మేనమామలు, అటైపున్న వాళ్ళు వేసుకున్నా 110 మంది అందరూ కలిపాళ్ళు. ఇటువైపు 5గురు, వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళని వేసుకున్న 10 మంది, 120-125 మందికి సంబంధించినటువంటి విరోధ భావనలో లక్షల కోట్ల మందికి వాళ్ళు రాజులు అవటం వలన మరణ శాసనాలుగా మారిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ విరోధ భావనలు చాలా జాగ్రత్తగా గమనించండి, ఎలా ఉందో చూడండి అసలు. అందుకని మంచివాడు ఎలా ఆలోచిస్తాడు? ఇక్కడ ఇది మా విరోధం, మేము ఎంత చెప్పాం, వాడు వెంటలేదు, సరే పోనీ. ఇప్పుడు మోసం చేసి, మీకు స్టోరీ అంతా తెలిసిందే, మాయాజోదంలో సరే మోసం చేసి షరతులు పెట్టి వీళ్ళ రాజ్యం మొత్తం లాగేసుకున్నారు. వీళ్ళని అడవులకు పంపించేశారు. అజ్ఞాతవాసము, వనవాసము చేయాలన్నారు. వనవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది, తిరిగి వచ్చారు. అప్పుడు రాజ్యం ఇస్తామన్నారు. వచ్చి అడిగితే రాజ్యం ఇవ్వట్లా. ఎందుకని వాళ్ళు కలిపేసుకు ఆల్రెడీ పరిపాలించుకుంటున్నారు. వాళ్ళ అధీనంలో ఉంది అది. వాళ్ళు ఇస్తే గాని వాళ్ళు తీసుకోవటానికి లేదు, ఇవ్వటల్లా. అదేంటి మా రాజ్యం మాకు ఇమ్మని అడిగారు, మీరు షరతులకు ఒప్పుకున్నాం కదా, మేము అన్ని చేసి వచ్చాం కదా, వనవాసాలు, అజ్ఞాతవాసాలు, ఇప్పుడు రాజ్యమే ఉండన్నారు. ఎవరన్నాడు? దుర్బుద్ధి, భేదభావంలో. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇది తెలియని స్టోరీనంటే తెలిసిన స్టోరీనే. దేహ భావన, పరిమిత భావన, అనంత ఆత్మశక్తి భావన, ఏకత్వ భావన తెలియనప్పుడు బుద్ధిలాగా పనిచేస్తుంది. అందుకే దాన్ని దుర్బుద్ధి అన్నారు. విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి. విపరీతంగా పనిచేస్తుంది, సక్రమంగా పనిచేయదు, సత్యంగా పనిచేయదు. అది సత్యంగా పనిచేయాలంటే ఏం చేయాలి? అది ఏకత్వం అని తెలియాలి, అనంతత్వం కాదు. ఎలా అయితే మన శరీరములో తల వెంట్రుకల నుంచి కాళ్ళ వరకు మన శరీరములో అనేక అవయవములు, కోటాను కోట్ల కణజాలం ఇవన్నీ ఉన్నాయి. కానీ లోపల కణజాలం మనకు తెలియకపోయిన అవయవాలన్నీ మనకు తెలుసు. వేరువేరు పేర్లే పెట్టుకున్నాం. కాళ్ళని, చేతులని, కళ్ళని, చెవులని, ముక్కని, చర్మం అని, ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నాం. కానీ అన్నీ కలిపి ఒకదానికొకటి సహకరించుకుంటూ మొత్తం నేనుగా భావించుకుంటూ వెళ్తున్నాం. సహకరించుకుంటాయి మొత్తం అన్ని.
అన్ని కలిసి పనిచేసి మనం బ్రతికిస్తున్నాయి. ఏది నేను కలవనన్నా ఇక్కడ బ్రతకటం కుదరదు. అలాగే అనంత ఏక సృష్టిలో ఏది ఇంకో దాంతో కలవనన్నా అది అధర్మం అవుతుంది, సృష్టి నడకకి ఇబ్బంది అవుతుంది. మన శరీర అవయవం ఇంకొక శరీర అవయవానికి సహకరించి పని చేయకపోతే మన శరీరం నడక ఆగిపోద్ది, మన శరీరం సరిగ్గా పనిచేయదు. అనారోగ్యాలు వచ్చినప్పుడు జరుగుతుంది కూడా అలాంటిదే. లేదు అసలు ఏదోటి సహకరించకపోతే పనే జరగదు. అన్ని అవయవాలు కరెక్ట్గా ఒకదాని కూడా సహకరించుకుంటూ పనిచేయాలి. మొత్తం మేము ఏకమే, కలిసే అవయవాలుగా విడిగా ఉన్నాం కానీ ఏకమే అని భావించుకోవాలి. లోపల ఉన్న కణజాలం, కోటాను కోట్ల కణజాలం అంతా ఏకీకృత భావనతో జీవించాలి. అప్పుడే నేను అనే నా శరీరం ఆరోగ్యవంతంగా హాయిగా స్థిరంగా ఉంటాను. మరణం అనేది కూడా జరుగుతుంది అప్పుడే. అవయవాలు పనిచేయడం మానేసిన ఏయో కొన్ని లోపల, అది మనకు తెలియదు. వృద్ధాప్యం చేత నశించిపోతూ ఎక్కడో ఒక అవయవం దెబ్బతినేసింది, గుండె ఆగిపోవటము, మెదడాగిపోవటము, ఏదో సంథింగ్ లోపల, లివర్ పని చేయకపోవటము, బోల్డ్ ఉన్నాయి లోపల. ఒక్కటే ఆగిపోయినా చాలు, మిగిలిన ఆగిపోతాయి. అందుకే హార్ట్ అటాక్ వచ్చిందంటారు. అంటే ఏంటి? గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోతే మిగిలిన ఆగిపోయినాయి. మిగిలిన లోపల వేలు ఉన్నాయి, అన్నీ ఆగిపోయినాయి. ఇంకా ఒకటి పని చేయకపోతే ఏది పని చేయదు. అలాగే అనంత ఆత్మజ్ఞానము తెలియకపోతే, ఆత్మశక్తి ఎరుక తెలియకపోతే, విశ్వశక్తి ఎరుక తెలియకపోతే, నేను ఒక్కడే నా ఇష్టం వచ్చినట్టు బతికితే ఏమవుతుందిలే అని మనకు అనిపిస్తుంది. కాదు, అధర్మములోకి ఒక్కడెళ్ళినా సృష్టి నడక ఇబ్బంది అయిపోద్ది. అందుకని సృష్టి శక్తి అది అనంత శక్తి కనుక ఇబ్బంది కలగజేసిన వాళ్ళకి ఇబ్బంది కలిగజేస్తుంది. అది కలగజేసి ధర్మంగా సరి చేసుకుంటుంది. అదే కర్మ సిద్ధాంతం. ఇది అర్థం చేసుకుంటే చాలు, మనం అసలు తప్పే చెయ్యం. ఇది అర్థమయ్యేదాకా ఆత్మజ్ఞానం చెబుతానే ఉండాలి, తెలుసుకుంటానే ఉండాలి, వింటూనే ఉండాలి. ఇప్పుడు పాండవులు మంచివాళ్లే. ఇక్కడ జరిగింది ఏంటంటే పాండవులు మంచివాళ్లే వచ్చారు, రాజ్యం ఇవ్వనన్నాడు, రాయబారాలు జరిగినాయి, పెద్దలందరూ చెప్పారు, నాయన తప్పది ఇచ్చేయమన్నారు, నేను ఇవ్వనన్నాడు, యుద్ధం చేయాల్సిందేనన్నాడు. దారి లేదు. పోనీ 5 ఊళ్ళు ఇమ్మన్నారు, కృష్ణ భగవానుడిని పంపించారు. వెళ్తున్నప్పుడు ధర్మరాజు పాండవులు చెప్పారు, అయ్యా కృష్ణ, యుద్ధం వద్దు, మనకి అనవసరం, బోల్డు మంది చనిపోతారు, మా 5 కోసం ఈ గొడవ ఎందుకు, నిన్ను పంపుతున్నావు, నువ్వు మహానుభావుడు, మా తరపున ఎలాగోలా సంధి చేసుకురా అని చెప్పాడు. తప్పకుండా ప్రయత్నిస్తానన్నాడు. పాపం ఆయన ఎలాగోలా సంధి చేద్దామని, ఆయనకు కూడా యుద్ధం జరగాలని లేదు. ఎందుకంటే యుద్ధం జరిగితే అనేక మంది చనిపోతారని తెలుసు అందరికి. ఈ చనిపోయే వాళ్ళంతా ఎవరో సంబంధము లేని వాళ్ళు. ఇందులో మంచి చెడులు ఎవరో, చెడు కౌరవులు, మంచి పాండవులు, ఏదో అన్నదమ్ముల బిడ్డలు, ఏదో ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, వీళ్ళదేదో లాక్కోవాలని వాళ్ళు లాక్కున్నారు. కానీ యుద్ధం జరుగుతుంది ఎవరికి? లక్షల మందికి. ఏళ్ళ అటేపు 110 మంది, 100 మంది, ఇటేపు 5గురికి అయితే గొడవ లేదు. కాదు, లక్షల మంది సైన్యం చనిపోతారు. పాప వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఉద్యోగస్తులు వాళ్ళు, జీవన భృతి కోసం బడులుగా చేరిన వాళ్ళు. ఇవన్నీ ఆలోచించాలి. మనం జీవించేటప్పుడు మన ప్రవర్తన పక్క వాళ్ళ మీద ఎలా పడుతుందని. అందుకని దాన్ని వివరంగా చెబుతున్నాను. మన కుటుంబ సభ్యుల మీద కానీ, మన బంధుమిత్రుల మీద కానీ, మనం జీవించిన విధానంలో, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మన ప్రవర్తన, ఇదంతా నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎలా పడుతుంది అని ఆలోచించి పని చేయకపోతే మనం అజ్ఞానులమే. ఇక్కడ కృష్ణుడు వెళ్ళినా ఒప్పుకోలేదు, యుద్ధం తప్పదన్నారు. 5 ఊళ్ళు ఇస్తావా, పోనీ రాజ్యం వద్దులే, మేమేదో పరిపాలించుకు బతుకుతామన్నారంటే ఆ రోజుల్లో రాజుల పరిపాలన అది. అందుకని అంటే అది కూడా ఇవ్వనన్నాడు. సరిగా అందరి నిర్ణయాల మీద, పెద్దల నిర్ణయాల మీద యుద్ధం తప్పదని దుర్యోధనుడు పట్టుబట్టాడు. ఎందుకంటే పాండవుల్ని చంపేద్దామని. అంతకుముందు చంపే ప్రయత్నాలు చాలా చేశాడు, అతని వల్ల కాలేదు. ఇప్పుడు యుద్ధంలో చంపేద్దామని. యుద్ధం తప్పనిసరి అయింది దుర్యోధనుడి వలన. సరే, పాండవుల వైపు వచ్చే వాళ్ళందరూ వచ్చారు. పాండవులది ధర్మం అనుకునే వాళ్ళందరూ పాండవుల వైపు వచ్చారు. 7 అక్షోహిణుల సైన్యం వచ్చింది. అందులో కృష్ణుడు కూడా ఇటున్నాడు. దుర్యోధనుడి వైపు వెళ్ళే వాళ్ళందరూ దుర్యోధనుడి వైపు వెళ్ళారు. 11 అక్షోహిణుల సైన్యం వచ్చింది. కృష్ణ సైన్యం అంతా కూడా దుర్యోధనుడి వైపు ఉంది. కృష్ణుడు ఒక్కడే ఇటువైపు ఉన్నాడు. కృష్ణుడు దుర్యోధనుడిని వేరు పెట్ల, ధర్మాన్ని పాటించారు. యుద్ధమైనా సరే మళ్ళీ ధర్మాన్ని పాటించారు. దుర్యోధనుడు వచ్చి నీ సైన్యం నాకు కావాలి కృష్ణ అని అడిగాడు. యుద్ధంలో తీసుకెళ్ళన్నాడు. అయ్యా మీరు మాకు కావాలన్నారు పాండవులు, నేను ఒక్కడనే ఉంటాను, యుద్ధమేమి చేయను, నా సైన్యం అటు ఇచ్చేశానన్నాడు. మీరు ఒక్కళ్ళే ఉంటే చాలు, మాకు సలహాలు చెప్పి మా పక్కన ఉండను చాలు అన్నారు. ఆయన ఇటు వచ్చాడు.
యుద్ధం మొదలైపోయింది. రెండు సైన్యాలు అటు ఇటు నుంచున్నాయి, సమరశంఖాలు పూరించుకున్నారు. ఇంకా బాణాలేసి కొట్టుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడమే తరువాయి. అయితే యుద్ధానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మీదపడి కొట్టేసుకోవడం కాకుండా. అందుకని ముందు సమరశంఖాలు పూరించుకున్నారు. తీరా అంతా పూరించుకొని రెడీ అయిపోయినాక అర్జునుడు మొదలు పెట్టాడు అక్కడ కూర్చొని తన వాళ్ళందరినీ చూసి, నేను వీళ్ళెవరిని చంపలేని, వీళ్ళంతా నా బంధువులు అంటాడు. నిజమే, వాళ్ళందరూ బంధువులే. అందుకే మొదటి నుంచి యుద్ధం వద్దంటున్నారు వాళ్ళు. పాపం ఫస్ట్ నుంచి వాళ్ళు యుద్ధం వద్దంటుంది కూడా అందుకే, అందరూ నా బంధువులే, ఎవరిని చంపుతాను నేను అని. కూలబడిపోయాడు, అస్త్రశస్త్రాలు వదిలేశాడు అర్జునుడు. కూలబడిపోయి భయపడేటువంటి వాడు కాదు అర్జునుడు. అర్జునుడిని మించిన వీరుడు ఆ రోజుల్లో ఎవరూ లేరు. ఇది ప్రతిసారి మళ్ళీ చెబుతున్నా. అలా కుప్పకూలిపోయే టైపు కాదైనా, కానీ మంచితనంతో కుప్పకూలిపోయాడు. అయ్యో ఇంతమందిని నేను చంపలేను, ఎందుకంటే ఆయన వీరుడు, చంపేస్తాడు అందరినీ, డౌటే లేదు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ నేను చంపలేను, నాకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, ప్రజ్ఞ ఉంది, నాకు సమస్త ఆశీస్సులు ఉన్నాయి. ఆయన రథం పై ఉన్నది హనుమంతులు వారు, ఆంజనేయుడు రథం పైన ఎక్కి కూర్చున్నాడు. మీకు ఆశీస్సులు ఇస్తానని భీముడికి చెప్పాడు, యుద్ధం అప్పుడు వస్తాను, జెండాపై కపిరాజు అంటారు. అక్కడ అదృశ్యముగా రథంపై ఆశీస్సులతో స్థిరంగా కూర్చొని ఉన్నాడు హనుమంతుడు. రథం తోలుతున్నాయన ముల్లోకాలను పాలించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు. ఎన్నో భగవదంశలు శివుడు పాశుపతాస్త్రం ఇచ్చి వరం ఇచ్చాడు అర్జునుడికి, యుద్ధంలో నేను ఉంటాను, మీకేం లేదు, జయం మీదే అని తెలుసు వాళ్ళకి ఆ విషయం. అయినా ఇన్ని తెలిసినా అసలు ఎదుటివాడు చెడ్డవాడైనా వాడిని బాధ పెట్టే మనసు లేని మంచివాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞాన అర్హత ఏంటో తెలుసుకోండి. చాలా మంది వాళ్ళు అలా చేశారు, మేము ఎలా చేసాం, వాళ్ళు అలా అన్నారు, మేము ఎలా అన్నాం, తప్పేంటి, టిట్ ఫర్ టాట్, అటు తిరిగితే మేము తిట్టకూడదా అని ఇంట్లో మూడు బేళాలు కూడా కొట్టుకు చేస్తా ఉంటారు. అన్ని బంధాలు, తండ్రి కొడుకు, తల్లి కూతుళ్ళు అని. ఎవరేమంటే ఏంటో, నువ్వు మంచోడు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మంచిదని, నువ్వు మౌనంగా ఉండు. కాలంలో 4 రోజులు ఉంటాం, పోతాం, ఏముంది ఆట. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, జాతస్య మరణం ధ్రువం. ఇది మనోభావాల ఆటే తప్ప ఏమీ లేదు ఇక్కడ. నిజంగా కావాల్సింది కడుపుకి ఆకలేసినప్పుడు ఎంత అన్నం, కట్టుకోవడానికి బట్ట, ఏదైనా పర్వాలేదు. ఏదో చలికి ఎండకి వానకి కొంచెం ఒక గూడు, అది ఎంతదైతే ఏంటి. బతుకుతున్నారుగా, అన్ని రోడ్లు పక్కన ప్లాట్ఫారాల మీద పడుకొని బతికేస్తున్నారు. ఇది నిజం. మిగిలిందంతా మనసు చేసే గారడి, మాయాగారడి, అజ్ఞాన గారడి. అందుకని ఇక్కడ ఈ విషయం తెలుసు వాళ్ళు, సత్యవంతులు, వాళ్ళు మంచివాళ్ళు, ధర్మాత్ములు. అందుకని యుద్ధం చేయనంటున్నారు. అయితే యుద్ధం చేయనన్నారు, రైటే. యుద్ధం చేయనంటే ఇప్పుడు జరిగేది ఆగిపోద్దా? ఆ దుర్మార్గుడు ఆగుతాడా? సొంత అన్నదమ్ములనే అంతకు బాధకు గురి చేసిన వాడు ఆగుతాడా? కాబట్టి ఇప్పుడు ప్రకృతి ఏం చేయాలి? ఇందాక ఏం చెప్పుకున్నాం, మన శరీర అవయవాలన్నీ ఏకంగా ఉన్నాయి, లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. మన శరీరంలో ఏదో అనారోగ్యం ప్రవేశించింది, అది అవయవంలో కావచ్చు, లేదా ఏదో వైరస్, క్రిమి, బ్యాక్టీరియా కావచ్చు. దాన్ని సరి చేసుకోవడానికి శరీరం ప్రయత్నిస్తుంది. శరీరం వల్ల కాలేదు, ఏం జరిగింది? అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకుంటాం. డాక్టరు శరీరాన్ని సరిచేసి లోపల చేరినటువంటి రోగక్రిములను నశింపజేసేటువంటి మందులను ప్రత్యేకంగా ఇస్తాడు. అవి ఆహార పదార్థాలు కాదు, ఔషధములు. వాటిని లోపలికి పంపుతాం. అప్పుడు ఆ శరీర ఏ అవయవములు ఎక్కడ దెబ్బతిని ఎలా అవుతున్నాయో, ఏ లోపల చేరిన వైరస్ మనం బాధ పెడుతుందో దాన్ని అవి చంపేస్తాయి. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది, మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతాం. అలాగే అధర్మము అనేది ఇష్టప్రకారం సాగిపోతూ ఉన్నప్పుడు సృష్టి నడకకి ఇబ్బంది అయిపోద్ది. దాన్ని సరిచేయటానికి సృష్టి మళ్ళీ ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని శిక్షించక తప్పదు. అంటే ఆ సరిచేయాలి, మందు వేయాలి, ఔషధం. అది మన శరీరంలో ఇప్పుడు మనం ఔషధం పంపి ఏం చేసాం? పనికిరాని వాటిని చంపేశాం. లోపల మీరు ఏమనుకుంటున్నారు? వైరల్లో బ్యాక్టీరియా, మనం మందులు వేసుకుంటూ మనకు తెలియట్లేదు. ఇంతకీ మనం చేసింది యుద్ధమే, లోపల చంపేయటమే జరిగింది. మన శరీరానికి అనారోగ్యం కలిగించినటువంటి, మనకు ఉపయోగపడనటువంటి, మన శరీరంలో చేరినటువంటి జీవులను చంపేశాం మనం. వాటి వల్ల మన శరీరం పాడైపోతుంది, అనారోగ్యానికి గురవుతుంది. మందుల ద్వారా చంపేశాం. జరిగింది అక్కడ
దుష్ట సంహారమే. ఎందుకని అవి మన శరీరంలోకి ఎందుకు వచ్చినాయి? ఆటి బతుకై బతకాలి. మన పీడించుకు తింటేట, లోపలికి వచ్చి మనం చంపేస్తేట. అందుకని వాటిని మనం చంపేసాం ఔషధాలు వేసి. అలాగే ధర్మము అనేది ఏకత్వములో మొత్తము ఏకము. ఇది విశ్వ శరీరము. ప్రకృతి మొత్తం ఒకటే, విశ్వం మొత్తం ఒకటే. అనంత ఆత్మశక్తి యొక్క స్వస్వరూపం అది. ఆ ఆత్మశక్తిలోనే ఉన్న సృష్టిది. మన శరీరంలోనే మొత్తం అనేక భాగాలు ఏకంగా ఉన్న శరీరంలో ఉన్నట్టుగా. ఇప్పుడు అక్కడ అధర్మం అనేది ఏం జరుగుతుంది? మన శరీరంలోకి ఒక వ్యాధికి వేరే వ్యాధిని కల్పించి ఒక వైరస్ ప్రవేశించినట్టు, బ్యాక్టీరియా ప్రవేశించినట్టు, అది మనకు అనారోగ్యం తయారు చేసినట్టు అధర్మము సృష్టి నడకని ఇబ్బంది పెట్టి ధర్మాన్ని చంపేస్తుంది. ధర్మము సృష్టి నడక అంటే సృష్టి నడకకి ఇబ్బంది కలుగుతుంది. అది మొత్తంగా ఉన్న సృష్టికి తెలుస్తుంది, మనకు తెలియదు ఆ విషయం. ఏకత్వ భావంలో ఉన్నటువంటి అనంత ఆత్మశక్తికి తెలుస్తుంది ఆ విషయం. ఏకత్వ భావంలోకి వెళ్తే మనకు కూడా అర్థం అవచ్చు. ఏకత్వ భావంలోకి వెళ్ళంగా మనం. అందుకని అది ఈ అధర్మాన్ని నశింపజేయాలి. మనం ఎలా అయితే యాంటీబయాటిక్స్ వాడి, టాబ్లెట్లు వాడి లోపల ఆ పనికిరాని వాటిని చంపేస్తామో, అలాగే ఇప్పుడు అధర్మాన్ని చంపేయాలి. అధర్మాన్ని చంపేయాలంటే అసలు ముందు ధర్మం ఏం చేసింది? ఇప్పుడు ధర్మపరులైన పాండవులు యుద్ధమే చేయమంటున్నారు. యుద్ధం చేస్తానంటుంది ఇది అధర్మం. ఎందుకంటే దాని చావు అదే కొని తెచ్చుకుంది అధర్మం. బుద్ధి కర్మానుసరినే. బుద్ధి ఎలా పనిచేస్తుంది అంటే నీ యొక్క కర్మలను అనుసరించి, నువ్వు అనుభవించవలసిన కర్మలను అనుసరించే నీ బుద్ధి పనిచేస్తుంది అన్నారు. ఎందుకని? నువ్వు చేసింది మంచి పనులు అయితే నీ బుద్ధి మంచిగా పనిచేస్తుంది. అందుకని మంచి ఆలోచనలు ఇస్తుంది, మంచి నిర్ణయాలు ఇస్తుంది. వాటి ద్వారా మంచి పనులు చేస్తావు, మంచిగా జీవిస్తావు, మంచి ఫలితాలు వస్తాయి. నీ బుద్ధి చెడ్డదైతే చెడుగానే ఆలోచిస్తుంది, చెడు సలహాలు ఇస్తుంది, చెడు ఆలోచనలు ఇస్తుంది, చెడు వైపు తీసుకెళ్తుంది, చెడు పనులు చేయిస్తుంది. ఆ చెడు ద్వారా నిన్నే నశింపజేస్తుంది. ఎందుకే? అది నీలోనే జరుగుతుంది. ఎందుకని? విశ్వశక్తి నువ్వే కనుక. మళ్ళీ నువ్వు ఆ అనంత ఆత్మశక్తి నువ్వే. నువ్వు దాన్ని ఇలా వాడుకుంటున్నావు అంతే. నువ్వు శరీర భావంలో ఇలా వాడుతున్నావు కాబట్టి నీలో నశింపజేసేది దాని నీలోనే ఉంది. అందుకని వాడు యుద్ధం అని ముందుకు వస్తున్నాడు. మరి గమనించుకోండి, మనం ఇదంతా ఈ వివరణగా ఎందుకు చెబుతున్నానంటే మనం చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి? ధర్మ బుద్ధితో వెళ్తున్నావా, అధర్మ బుద్ధితో వెళ్తున్నావా? అధర్మ బుద్ధితో వెళ్తే సాగిపోతున్నట్టు కనపడొచ్చు. దుర్యోధనుడికి సాగిపోతున్నట్టు కనపడుతుంది కనుకనే యుద్ధానికి వెళ్తున్నాడు. లేకపోతే ఎందుకు వెళ్తాడు? వాళ్ళని చంపేసి కక్ష తీర్చేసుకొని ఈర్ష్యసూయులు పోగొట్టేసుకొని, అమ్మయ్య పాండవులందరూ చచ్చిపోయారు, ఇక మాకు పోటీ లేదు, ఈ రాజ్యం అంతా మాదే, వాళ్ళకి పేరు వస్తే నేను తట్టుకోలేకపోతున్నాను, ఇప్పుడు హాయిగా బతుకుతాను, పోయారు, దరిద్రం వదిలిపోయింది, చంపేశానని కలలు కంటున్నాడు అలా బతుకుదామని. కానీ నువ్వు అధర్మంలో కలలు కదా, ఇవి ధర్మ కళలు కాదు కదా. వాడెవడనో చంపి నువ్వు శాంతికుంటావు ఏంటి? వాడెవడి మీద నీకు ఈర్ష్య ఏంటి? వాడి జీవితం వాడిది, నీ జీవితం నీది. అందుకని వివరంగా చెబుతున్నా, మనం ఎలా జీవించాలనే దానికి ఇది అప్లై చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఇది ఆత్మజ్ఞాన గీత. ఎవరో అర్జునుడి కోసం కృష్ణ భగవానుడు చెప్పింది కాదు, మనందరికీ చెప్పిందే. దాన్ని ఎంత విశ్లేషించుకోగలిగితే అంత హాయిగా జీవిస్తాం. ఇది ఒక జీవన గీత. ఆ జీవితం బాగుండాలంటే ఆత్మజ్ఞానం తెలియాలి. ఎందుకని? ఆత్మజ్ఞానంలో ఇదంతా ఏకత్వం అని తెలియాలి. ఏకశక్తి అది. ఏకశక్తిని నువ్వు దుర్బుద్ధిగా వాడినప్పుడు శక్తికి తెలియదా నువ్వు దుర్బుద్ధిగా వాడుతున్నావని? అందుకని నీ దుర్బుద్ధికి తగ్గ శిక్షలు నువ్వే వేసుకునేలా చేసింది బుద్ధి కర్మానుసరినే. అందుకని వాడు యుద్ధానికి వచ్చాడు. అయితే వీళ్ళు మంచి వాళ్ళు యుద్ధాలు చేయరు, అందుకని వీళ్ళు యుద్ధం చేయమంటున్నారు. వీళ్ళది కరెక్టే, వీళ్ళది దుర్బుద్ధి కాదు. వాడిది దుర్బుద్ధి, యుద్ధం చేస్తానని మీదకు వచ్చేస్తున్నాడు. వీళ్ళది సద్బుద్ధి, వీళ్ళు యుద్ధాలు చేయరు, ఎవరికే హాని కలిగించరు. కనుక వీళ్ళు మేము యుద్ధం చేయమంటున్నారు. కృష్ణుడు అక్కడ కూర్చొని ఉన్నాడు, అర్జునుడు ఆయన కాళ్ళకాడ పడిపోయాడు. అయ్యా నేను యుద్ధం చేయలేను అని బోర్డు చేశాడు. మొదటి నుంచి పాండవులు చేయలేమంటున్నారు, అయినా యుద్ధం వచ్చేసింది. మంచివాడు ఎప్పుడు యుద్ధాలు చేయడు, విషయం తెలుసుకోండి. అయితే మరి ధర్మరక్షణ ఏంటి అన్నప్పుడు, ధర్మరక్షణ కర్తవ్యమే సృష్టి శక్తిది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః తదాత్మానం సృజామ్యహం. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అని చెప్పారు. ఇక్కడ నన్ను నేనంటే ఆత్మశక్తే.
ప్రేరేపణ అదే. ఆ శక్తిని నువ్వు అలా వాడుకుంటున్నావు. ఇప్పుడు కరెంటుని బల్బులో వెలిగించుకుంటున్నాం, ఫ్యాన్ వేసి తిప్పుకుంటున్నాం, పూర్తి విరుద్ధమైన పనులు అనేకం చేయించుకుంటున్నాం. కరెంటుకి ఏమీ లేదు, కానీ నువ్వు వాడుకునే దాన్ని బట్టి విధానం ఉంది. సేమ్ ఆత్మశక్తి అంతే. నువ్వు దుర్బుద్ధితో వాడుకుంటున్నావు కాబట్టి దుర్బుద్ధికి శిక్షలు నీకే పడతాయి. ఆ పడే శిక్షలన్నీ కూడా నువ్వు ఉపయోగించుకునే దుర్బుద్ధి శక్తే, ఆత్మశక్తే. సద్బుద్ధితో వాడుకుంటున్నవాడికి సద్బుద్ధి, వాడు యుద్ధం చేయను అంటున్నాడు. యుద్ధం చేయనన్న వాడికి ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాల్సి వచ్చింది, ఎందుకంటే వాడికి అర్హత వచ్చింది. ఆత్మజ్ఞానం చెబితే తప్ప వాడు ధర్మరక్షణ చేయడు. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఎందుకంటే ధర్మరక్షణ కోసం, ధర్మంగా ఉండడం కోసం. అయ్యో మానవ భావంలో, శరీర భావంలో అంతా నా వాళ్లే, ఇంతమందిని చంపేయటం ఎందుకు, వీళ్ళందరి కోసం యుద్ధం ఎందుకు, వద్దు కృష్ణ, మేము 5గురుము భిక్షమెత్తుకు బతుకుతాం. ఒకవేళ కాదు, భిక్షమెత్తుకు బతకడానికి కూడా వాడు అంగీకరించడు. ఈ యుద్ధంలో యుద్ధం చేయని మమ్మల్ని చంపేస్తానంటాడా? నేను యుద్ధం చేయను, నుంచుంటాం, మేమందరం మెదలకుండా నుంచుంటాం, అస్త్రశస్త్రాలు వదిలేసి చంపేని మా 5గురితో ఈ సంహారం ఆగిపోద్ది. ఇంతమంది చనిపోవడం కరెక్ట్ కాదు, ఎంతమంది చనిపోతే వచ్చేటువంటి నష్టాలేంటో కూడా చెప్పండి. అది దేహ భావన. కానీ అనంతాత్మశక్తి భావనలో శక్తికి ఇప్పుడు ఏంటి? ధర్మరక్షణ కావాలి. అక్కడ మన శరీరంలో ప్రవేశించినటువంటి బ్యాక్టీరియా కూడా జీవేనండి. కాబట్టి జీవులు బతకనివ్వండి, నేను చంపను, జీవులన్నీ అలాగే ఉండాలంటే నేను చేస్తాను, అవి నన్ను చంపేస్తాయి మొత్తంగా. అంటే మళ్ళీ నేనెవరో? వాళ్ళే నేను చస్తే చచ్చాను, ఆ జీవుల్ని చంపనంటే నేనెవరో? నాలో ఉన్న కోటాను కోట్ల కణజాలము జీవులే, నేను శరీరం అని భావించుకుంటున్నాను. అంటే అన్యాయంగా లోపలికి ప్రవేశించినటువంటి 4-5 వైరస్ క్రిముల్ని, బ్యాక్టీరియాల్ని, అంటే చెడు వాటిని చంపకపోతే నాలో ఉన్న మంచి కోటాను కోట్ల మంచి కణజాలంలా జీవులు, అవన్నీ కణజాలం అంత జీవులు, వాటిని చంపేస్తుంది. అందుకని ఇప్పుడు ధర్మరక్షణ ఏంటి? 4 అన్యాయమైన వైరస్ బ్యాక్టీరియాలను చంపేసి కోటాను కోట్ల నాలో మంచి కణాలని, మంచి కణజాలాన్ని, మంచి కణ రూపంలో ఉన్న జీవుల్ని బ్రతికించడమా కాదా? అంటే ధర్మరక్షణ ఏంటి? ఇప్పుడు యాంటీబయాటిక్ వేసి అధర్మాన్ని చంపేయాలి, అనవసరంగా లోపలికి వచ్చినాయి. ఎందుకు చంపాలి? నన్ను బతికించుకోవటం కోసం కాదు, నాలో ఉన్న కోటాను కోట్ల జీవులను బతికించడం. అవే కణజాలం, అవన్నీ కలిపితేనే నేను. అలాగే అనంత సృష్టికి వచ్చినప్పుడు ఇక్కడ యుద్ధం జరిగి ఎవరైతే ఇప్పుడు కౌరవుల వైపు వెళ్ళారో వాళ్ళందరూ ఆ దుర్మార్గాన్ని సమర్థించే వాళ్లేగా. ఎవరు వెళ్ళకపోతే, ఒరే నాయన నువ్వు చేసిన తప్పురా, మేము నీకు సమర్థనగా రాము, నీ తరపు యుద్ధం చెయ్యము అంటే అసలు దుర్యోధనుడు యుద్ధానికి దిగుతాడా? ఎవరు లేకపోతే ఎలా యుద్ధం చేస్తాడు? వెళ్తా. కానీ మొత్తం అందరూ మరి 11 అక్షోహిణుల సైన్యం, వేరే రాజులు కూడా వచ్చి సపోర్ట్ చేశారంటే వీళ్ళందరూ చెడ్డవాళ్ళనే అర్థం, చెడుని సమర్థించేవాళ్ళు. అప్పుడేం చేయాలి? మన లోపల వైరస్ని, బ్యాక్టీరియాని చంపేసినట్టు ఇంకా ఈ చెడుని సంహరించేయాలి. ఏంటది? ప్రకృతి శక్తి, అనంత విశ్వశక్తితో పోల్చినప్పుడు ఇదంతా. ఇది ఇప్పుడు అధర్మ ప్రవర్తనలో ఉంది, కోటాను కోట్ల మందికి నష్టం జరుగుద్ది. ఇది అసలు కోటాను కోట్లే కాదు, ఇలాంటి దుర్మార్గులు ఉంటే ప్రకృతిని కూడా నశింపజేసి నాశనం చేస్తుంటారు, రకరకాల చర్యలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రకృతి నిర్ణయం అది. అందుకని అదంతా తెలియాలి అంటే అనంత విశాలమైనటువంటి ఆత్మతత్వం తెలియాలి. దేహభ్రాంతిలో మానవపరమైనటువంటి మానవ ధర్మాలను పాటిస్తున్నారు పాండవులు. అర్జునుడు మానవ ధర్మంలో ఆయన చెప్పిందంతా కరెక్టే, శరీర ధర్మంలో. కానీ ఇప్పుడు ఆయనకు ఆత్మధర్మం చెప్పాలి, అనంత ఆత్మశక్తిగా ఇది ఏకత్వమే అని చెప్పాలి. ఆ ఏకత్వాన్ని బోధించారు కృష్ణ భగవానుడు. అది అర్థమైతే నువ్వు ధర్మాన్ని పాటిస్తావు. ఇప్పుడు మన శరీరంలో కోటాను కోట్ల కణజాలం ఎలాగో అనంత ఆత్మశక్తిలో సృష్టి మొత్తం అలాగే విడివిడిగా మనకు అనిపించవచ్చు, కానీ అది ఏకమే. ఆ విషయం అర్జునుడికి అర్థమైంది అనుకోండి, బ్యాక్టీరియాని యాంటీబయాటిక్ లేసి చంపేసినట్టు వైరస్ క్రిముల్ని, మనకు హాని కలిగించే వైరస్ క్రిముల్ని యాంటీబయాటిక్లు మందులు వాడి చంపేసినట్టు ధర్మరక్షణ కోసం ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తాడు, పాండవులు యుద్ధం చేస్తాడు. ఇప్పుడు కృష్ణుడు చంపేయకూడదా అంటే అసలు కృష్ణుడు అనేది అనంత ఆత్మశక్తి. ఆత్మశక్తికి స్వీయ భావన లేదు. ఇప్పుడు దుర్యోధనుడిలో ఉన్నదే ఆత్మశక్తే, దుర్యోధనుడు తరుపోళ్లలో ఉన్నదే ఆత్మశక్తి. అందరూ అనంత ఆత్మశక్తిని వాడుకుంటున్నారు. అదే కరెంటుతో ఈ ఫ్యాన్ తిరుగుతుంది.
అదే కరెంటుతో ఏసీ పనిచేస్తుంది, అదే కరెంటుతో ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, అదే కరెంటుతో హీటర్ పనిచేస్తుంది. అలాగే పాండవుల్లో ఉన్నది, పాండవుల తరపు వాళ్ళలో ఉన్నది మొత్తం అనంతాత్మశక్తే, ఏకశక్తే. చెడులో ఉన్నది అనంతాత్మశక్తే, ఏకశక్తే. దేహభావనలో ఆ శక్తిని వీళ్ళు ఎలా వినియోగించుకుంటున్నారు. అందుకని శక్తి భావన ఏంటో చెబితే ధర్మరక్షణకి వెళ్ళిపోద్ది. అందుకని ఇప్పుడు అర్జునుడు దేహభావనలో యుద్ధం చేయనంటున్నాడు, దుర్యోధనుడు దేహభావనలో యుద్ధం చేస్తానంటున్నాడు. అధర్మపరుడు ధర్మాన్ని చంపేయడానికి సిద్ధమయ్యాడు. అందుకని ఇప్పుడు దేహభావన దాటించి సత్యాన్ని చెబితే తర్వాత నీ నిర్ణయం నువ్వు తీసుకో, చచ్చిపోతావా, యుద్ధం చేస్తావా, ధర్మాన్ని పాటిస్తావా, పాటించవు. ఇక్కడ ధర్మం పాటించటం అంతే, అది ధర్మరక్షణ. అందుకని అనంతాత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతాత్మ జ్ఞానం బోధించినప్పుడు ఏమర్థమవుతుంది అంటే ఏకత్వ స్థితి అర్థమవుతుంది. ఆ ఏకత్వ స్థితిలో వ్యాధి రూపాల లాంటి వాళ్ళు అధర్మపరులు. అధర్మము, అజ్ఞానము, అన్యాయము, మోసము, కుట్రము, నెగిటివ్ చెడులన్నీ కూడా వ్యాధులు. అనంతాత్మశక్తికి కలిగిన వ్యాధులు. ఆ వ్యాధుల్ని అదే సరి చేసుకుంటది. వ్యాధికి ఔషధం వేయటమే, ఔషధమే దుష్ట శిక్షణ. అవే మనకు వచ్చే కర్మఫలాలు, మనం చేసే పనులను బట్టి. చిన్నవైతే చిన్న కర్మఫలాలు, పెద్దవైతే పెద్ద కర్మఫలాలు. అందుకని ఆ ఏకత్వ స్థితి అర్జునుడికి బోధింపబడుతుంది. బోధింపబడుతూ దేహస్థితిలో ఉన్నవాడికి కదా ఇది చెప్పబడుతుంది, ఆ ఏకత్వ స్థితి. కనుక బోధింపబడుతూ ఎలా జీవించాలో కూడా చెప్తున్నారంటే మా శరీరగతంగా చెబుతున్నారు, మనోగతంగా చెబుతున్నారు, ఆత్మగతంగా చెబుతున్నారు. 3 స్థితుల్లోనూ చెబుతున్నారు. అది మనం జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలా సాగుతున్నటువంటి దాంట్లో ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడికి చెప్పారు, నాయన ధర్మాన్ని నువ్వు కొంచెం ఆచరించినా సరే అది నీకెంతో మహాభయాన్ని పోగొడుతుంది అని చెప్పారు. 40వ శ్లోకంలో చెప్పబడిన విషయం ఏంటంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అది నువ్వు కొంచెమైనా సరే ధర్మాన్ని పాటించుకుంటూ జీవించుకుంటా వెళ్తే అది నీకు ఎంత భయాన్నైనా పోగొడుతుంది. అంటే ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నారు, వీళ్ళందరూ చచ్చిపోతారు, వీళ్ళని చంపేయాలి, భయపడుతున్నాడు, దేహభావంలో ఉన్నాడు. భయం అంటే పిరికితనంతో వచ్చిన భయం కాదు, అయ్యో ఇంతమందిని చంపటం ఏంటి అన్న భయం. కానీ ఎవరిని నువ్వు చంపుతుంది? వైరస్ని, చెడ్డ వైరస్ని, బ్యాక్టీరియాని. అనంతాత్మశక్తిలో దూరిపోయినటువంటి చెడ్డ వైరస్ని, బ్యాక్టీరియాని చంపుతున్నావు. నువ్వు చంపుతుంది శక్తిని కాదు, గుణాలని, శరీరాలని. అవి ఆ శక్తిని అలా వాడుకుంటున్నాయి. వాటిని చంపే శక్తి మిగిలిపోద్ది. అది శిక్షణ, అది దుష్ట శిక్షణ. అది అందుకని ఆ భావాన్ని కలిగించాలి. అందుకని చెప్పారు స్వల్పమప్యస్య ధర్మస్య. నువ్వు కొంచెం ధర్మాన్ని పాటించుకుంటూ జీవించినా సరే మహతో భయాత్, ఎంతో పెద్ద పెద్ద భయాలను పోగొడుతుంది. అసలు భయం కలగదు నీకు. నువ్వు ఇదిగో ఇలా లోనైపోబాక. భయం అంటే పిరికితనం కాదు ఇక్కడ. అయ్యో వీళ్ళంతా నా వాళ్ళు అన్నా సరే, నా వాళ్ళ కోసమైనా సరే ధర్మాన్ని తప్పకూడదు. అది అక్కడ ధర్మరక్షణ. అలా చెబుతూ 41వ శ్లోకం చెబుతున్నారు. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం. వ్యవసాయాత్మికా బుద్ధి. ఇక్కడ వ్యవసాయాత్మిక అంటే నిశ్చయముతో కూడినట్టి, పట్టుదలతో కూడినట్టి అని అర్థం. ఇప్పుడు చూడండి, వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతో శ్రమగా, దీక్షగా, రైతులు చూడండి పొలాలు పండిస్తూ ఉంటారు. అంటే పట్టుదల కలిగి, శ్రమ, మంచి పట్టుతో చేసింది. ఇది ఇక్కడ వ్యవసాయాత్మక బుద్ధి అంటే అది పట్టుదల కలిగినటువంటి నిశ్చయంతో. అంటే ఎటువంటి సంశయము లేదు, చలనం లేదు, స్థిరంగా ఉంది. అటువంటి బుద్ధి ఏకత్వముగా ఉంటది, ఒక్కటిగా ఉంటది. అంటే వాళ్ళ పనులన్నీ స్థిర నిర్ణయాలతో ఏక పనులు చేసుకెళ్తా ఉంటారు. కురునందన, ఓ అర్జున,
ఈయన కూడా ఆ వంశముడేగా. పాండవులు అన్నారు కానీ ఈయన కూడా కురువంశం అయినే. పాండవులు అంటే వాళ్ళ నాన్న పేరు పాండురాజు కనుక, పాండురాజు కొడుకులు కనుక పాండవులు అన్నారు. కానీ కౌరవ వంశం అందరూ ఒక వంశం వాళ్ళేగా. కురునందన, ఓ అర్జున అంటే స్థిర నిశ్చయంతో కలిగిన వాళ్ళు ఒకే రకమైనటువంటి విధానంలో జీవిస్తారు. అందుకనే ఇక్కడ ఇది ఎందుకు చెబుతున్నారు, ఎందుకంటే ఈయన యుద్ధం చేస్తానని వచ్చాడు, చేయట్లేదు. మీరు ఆలోచించండి, యుద్ధం చేస్తానని అందరూ ప్రిపేర్ అయినాకే కదా సమరశంఖాలు పూరించుకున్నారు. అంటే చేస్తాననే వచ్చాడు. వద్దు అనుకున్నా, ముందు నుంచి ఏమనుకున్నా యుద్ధం సిద్ధమైపోయింది, చేస్తానని వచ్చాడు. కానీ ఇప్పుడు చేయనంటున్నాడు. స్థిర నిశ్చయము కలిగి ఉండాలి. అటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఏకభావంలో కార్యాలు చేసుకెళ్ళిపోతుంటారు. బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం. అవ్యవసాయినాం అంటే వ్యవసాయాత్మిక అన్నదానికి వ్యతిరేకం, స్థిర బుద్ధికి వ్యతిరేకం అస్థిర బుద్ధి. అనేక రకాల ఆలోచనలు చేస్తారు, రకరకాలుగా ఉంటారు, స్థిర చిత్తం ఉండదు, నిశ్చయం ఉండదు, గజిబిజిగా ఉంటారు. ఇటువంటి బుద్ధయః బుద్ధి కలిగిన వాళ్ళు బహుశాఖ అంటే చూడండి, చెట్టుకు రకరకాలుగా కొమ్మలు, అటు ఇటు ఇటు శాఖలంటే కొమ్మలు అనేక విధములుగా అనేక రకాలుగా పలు విధములుగా పోతా ఉంటారు. వాళ్ళకి స్థిర నిర్ణయం ఉండదు. అనంతాశ్చహి ఇవన్నీ అనంతములుగా వెళ్ళిపోతా ఉంటాయి. స్థిర బుద్ధి లేని వాళ్ళ పనులన్నీ అనంతాలు ఆగవయి. బహుశాఖ అనంతాశ్చహి బహుశాఖలుగా అనంతాలుగా సాగిపోతుంటాయి, ఇంకా ఆగవయ్యి. అది స్థిర నిర్ణయము, స్థిర బుద్ధి. అస్థిర బుద్ధి వ్యాపించిపోతా ఉంటుంది, అనేకమైపోతా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇది మనం వెళ్ళేటువంటి మార్గాలు, విధానాలు ఆత్మజ్ఞానానికి కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ అర్జునుడి పరంగా వచ్చినప్పుడేమో, నాయన యుద్ధం చేస్తానని వచ్చావు, స్థిర బుద్ధితో చక్కగా యుద్ధం చేయి. ఇప్పుడు ఇన్ని రకాల మాటలు, ఇన్నిది వాళ్ళు ఇలా ఇలా అయిపోతారు, వీళ్ళు ఇలా అయిపోతారు, వీళ్ళంతా మా వాళ్ళు, వీళ్ళని చంపలేను, చంపితే ఇది అయిపోద్ది, చంపితే అది అయిపోద్ది, అట్ట అయిపోద్ది, ఇట్ట అయిపోద్ది, ఇదంతా చెప్పే బుద్ధి ఏంటి? స్థిరము లేని బుద్ధి. యుద్ధానికి ముందు ప్రిపేర్ అయ్యే వచ్చాం కదా, ఇది అర్జునుడి పరంగా. అందుకని స్థిర బుద్ధిని కలిగి ఉండు. స్థిర బుద్ధి లేని వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తూ అనేక రకాల విశ్లేషణలు చేసుకుంటూ అనంతంగా ఇక ఆలోచనలో మునిగిపోయి సాగిపోతానే ఉంటారు. అది ఆగదు ఎప్పటికీ. ఇది అర్జునుడి పరంగా. మన పరంగా ఏంటి అంటే, నాయన స్థిర బుద్ధి కలగడం అంటే అనంత ఆత్మజ్ఞాన ఎరుక తెలిసిన వాడికి, ఆత్మశక్తి ఎరుక తెలిసిన వాడికి, విశ్వం మొత్తం ఆత్మశక్తి మయంగా ఉన్నదని తెలిసిన వాడికి, నేను కూడా ఆత్మశక్తి స్వరూపమే అని తెలుసుకున్న వాడికి స్థిర బుద్ధి కలుగుతుంది. అస్థిర బుద్ధి అవ్యవసాయినాం. అస్థిర బుద్ధి ఎవరికి ఉంటుంది అంటే, అది శాఖోపశాఖలుగా అనంతాలుగా సాగిపోతుంది అని చూడండి. ఇప్పుడు ప్రపంచంలో మతాలు అనంతం, మార్గాలు అనంతం, దేవుళ్ళు అనంతం, విధానాలు అనంతం, ఆచార సాంప్రదాయాలు అనంతం, పద్ధతులు అనంతం. ఏదన్నా ఎక్కడన్నా ఆగిందో చూడండి. కాలగమనంలో కొత్త మతాలు వస్తున్నాయి, కొత్త దేవుళ్ళు వస్తున్నారు, కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఆగుతుందా చెప్పండి? సృష్టి మొదల నుంచి ఇప్పుడు వరకు ఎన్ని రకాలుగా అది శాఖోపశాఖలుగా అనంతంగా సాగిపోతానే ఉందిగా. స్థిర బుద్ధి లేనితనం. అది స్థిర బుద్ధి లేనితనం అంటే ఏంటి? మొత్తానికి కారణమైనటువంటి స్థిర శక్తిని, ఏకశక్తిని అర్థం చేసుకోవట్లేదు. అది ఏకశక్తి అర్థమైతే స్థిర బుద్ధి వస్తుంది. అది ఆత్మజ్ఞానం. ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని చెబుతున్నాడు. అందుకని కృష్ణ భగవానుడు స్థిర బుద్ధి ఎప్పుడు ఉంటుంది అంటే, అనంత ఆత్మతత్వం అర్థమైంది. ఇదంతా ఒకే శక్తి, సృష్టి అంతా ఒకే శక్తి, విశ్వమంతా ఒకే శక్తి. ఆ శక్తిలోనే ఇవన్నీ జరుగుతున్న పరిణామములు, సృష్టి ఇదంతా శక్తిమయమే అనేటువంటి జ్ఞానము తెలుసుకున్న వాడికి భిన్నత్వములో ఏకత్వము దర్శనమై స్థిర బుద్ధి వస్తుంది. దేనికి హాని చేయడు, తన పని తాను చేసుకుంటూ జీవించుకుంటూ వెళ్తాడు. ఎందుకని శరీరం ఉంది కాబట్టి. కానీ బుద్ధి ఎక్కడ ఉంది? స్థిరంగా ఉంది. ఎవరికి ఎటువంటి హాని కలిగించడు. మరి ఏంటి అసలు ఇంతమంది దేవుళ్ళేంటి, ఇన్ని మతాలేంటి, ఇన్ని గొడవలేంటి, ఇన్ని గోళలేంటి, దేవుళ్ళ పేరు మీద కొట్టుకోవటం ఏంటి, మతాల పేరు మీద కొట్టుకోవటం ఏంటి? అసలు సాధనా విధానాలు అయితే కోటాను కోట్లు. ఎవరికాళ్ళు నాదే గ్రేటు, మహిమలు, మాయలు, ప్రకటనలో, వీటికి సభలో, మళ్ళీ ఆ మహిమల గురించి పుస్తకాలు, మాయల గురించి పుస్తకాలు, రకరకాల ప్రచారాలు,
దైవ ప్రచారాలు, మత ప్రచారాలు ఇవన్నీ ఏంటి? బహుశాఖ అనంతాశ్చహి, అనంతంగా సాగిపోతానే ఉంటాయి. అనేక శాఖోపశాఖలుగా చీలిపోయి వెళ్ళిపోతా ఉంటుంది అది. ఇంతకీ శాఖోపశాఖలుగా చీల్చుకుంటే వీళ్ళు తీసుకుపోతుంది దేన్ని? అనంత ఆత్మశక్తి యొక్క సృష్టినే. ఆ దేవుడి పేరు మీదో దైవత్వం పేరు మీదో. ఎందుకని? స్థిర బుద్ధి లేని వాళ్ళు, అంటే ఆ స్థిరత్వమైన అనంత ఆత్మశక్తిని తెలుసుకోనటువంటి స్థిర బుద్ధి లేనటువంటి వాళ్ళు అనేక రకాలుగా శాఖలుగా దీన్ని చీల్చుకుంటూ మతాలుగా, మార్గాలుగా, దేవుళ్ళుగా, విధానాలుగా, పద్ధతులుగా, ఆచార సాంప్రదాయాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు దీన్ని చీల్చుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా బుద్ధి లేని వాళ్ళు. నిశ్చయ బుద్ధి లేదు. దీంట్లోంచి ఇంకో మతం పడుతుంది, ఆ మతంలోంచి ఇంకో మతం పడుతుంది, ఈ దేవుళ్ళలోంచి ఇంకో మతం పడుతుంది. ఒకే దేవుళ్ళలో ఒకే మార్గంలో వేల మంది గురువులు పుట్టుకొస్తారు. ఆ ఒకే దేవుణ్ణి వేల మార్గాలుగా చీల్చేస్తారు వాళ్ళు. ఎందుకు? దేవుడు ఒకడే. పోనీ ఒక దేవుడు ఒక మతం అందామంటే కాదు, ఆ ఒకే దేవుళ్ళో ఆ ఒకే మతంలో వేల శాఖోపశాఖలుగా చీల్చుకుపోతారు. ఇదే అస్థిర బుద్ధి. అంటే నాది, నేనేదో తయారు చేసుకోవాలి. పరిమిత భావన. పరిమిత భావన కాదు, ఉన్న సత్యాన్ని తెలుసు. అదే అనంత జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు ఉన్నది అనంత ఆత్మశక్తి. ఆ శక్తే ఈ మొత్తం సృష్టికి ఆధారభూతమై ఉన్నది. సృష్టి నీకు భిన్నంగా కనపడుతున్న ఆత్మజ్ఞాన చదువుకొని, ఆధ్యాత్మిక చదువుకొని నీలోనే ప్రాణశక్తిగా ఉన్నటువంటి నీ ప్రాణశక్తిని నువ్వు అనుభవం చెందితే అనంత ఆత్మశక్తిగా, అది ఏకశక్తిగా నీకే అనుభవం అవుతుంది. అనుభవం అయినాక నీకు ఉండేది స్థిరబుద్ధిగా. నువ్వు శరీరంతో ఉన్నా కూడా దేనికి ఏ హాని చేయకుండా ఏకత్వ భావనతో నీ జీవితం నువ్వు జీవించుకుంటావు. అంతా ఏకత్వమే అనేటువంటి స్థిరబుద్ధి కలుగుద్ది. అది స్థిరబుద్ధి కావాలి. స్థిరబుద్ధి దేంతో కలుగును? అనంత ఆత్మశక్తి యొక్క ఎరుకతో, ఆత్మజ్ఞాన ఎరుకతో కలుగును. కనుక ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువుకొనవలసిందే. దానినే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు సుమారుగా 700 శ్లోకములు చెప్పబడిని. అందులో కొన్ని శ్లోకాలు పక్కనోళ్ళు మాట్లాడారనుకోండి, అర్జున విషాద యోగం తీసేస్తే మొత్తం 17 అధ్యాయములు శ్రీకృష్ణ భగవానుడు 17 విధానములలో అనేక రకములుగా ఆత్మజ్ఞానాన్ని చేరేటువంటి మార్గాలను జీవులకు బోధించారు. ఎందుకు అంత ఇదిగా చెప్పాల్సి వచ్చిందంటే ఆయన దేహభావనలో ఉన్న వాళ్ళకే చెబుతుంది ఇవన్నీ. ఆయన అనంత ఆత్మస్వరూపమే, ఆయనకి తెలుసు నేను అనంత ఆత్మస్వరూపుడని. కానీ చెబుతుంది ఎవరికే? మనలాంటి తెలియని వాళ్ళకే, దేహభావనలో అజ్ఞానంలో ఉన్న వాళ్ళకే. అందుకని ఎన్ని రకాలుగా చెప్పొచ్చో మనుషులకి అన్ని రకాలుగా చెప్పారు. ఏదో వైపు నుంచి అర్థం చేసుకొని మనం అర్థం చేసుకోవడానికి అనేకంగా చెప్పారు. ఒకలా చెబితే సరిపోయేది, కానీ ఒకలా చెబితే మనకు తెలియదుగా, మనం గ్రహించలేంగా. అందుకని ఎన్ని రకాలుగా చెప్పడానికి వీలుందో, ఎన్ని రకాలుగా వాడికి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగాను చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని మనం విశదీకరించుకుంటూ వెళ్తున్నాం. స్థిరబుద్ధి ఆత్మజ్ఞానము వలన కలుగుతుంది. అనంత ఆత్మ ఎరుక నీకు స్థిరబుద్ధిని కలిగిస్తుంది. అనంత ఆత్మ ఎరుక లేని వాళ్ళు అస్థిరముగా అనేకం పట్టుకుపోతా ఉంటారు, అనేకాన్ని సృష్టిస్తూ ఉంటారు. పరిమితాలు వాళ్ళంతా. నువ్వు మతం సృష్టించు, పరిమితం. నువ్వు మార్గం సృష్టించు, పరిమితం. నువ్వు దేవుణ్ణి సృష్టించు, పరిమితం. నువ్వు ఆచార సాంప్రదాయాలు కొత్తవి పెట్టు, పరిమితం. నువ్వు పరిమితం, నువ్వు సృష్టించేది పరిమితం. ఇదంతా దేహభావన. అందుకని స్థిర బుద్ధి అంటే శాశ్వతత్వము. శాశ్వతత్వము అనంత ఆత్మతత్వమే స్థిర బుద్ధి. అస్థిర బుద్ధి ఇప్పుడు వ్యాపించి ఉన్నటువంటి సమస్త మార్గములు. ఇక ఎవరికాలం అర్థం చేసుకొని జాగ్రత్తగా ప్రయాణించటమే. ఇది మన కోసమే చెప్పబడింది. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలు. ఇందులో ఏదైనా మీకు నచ్చలేదన్నా, తప్పుగా చెప్పానని మీకు అనిపించినా దయచేసి నన్ను క్షమించి ఆ విషయాన్ని అక్కడికి వదిలేయండి. అందులో మంచి ఏమన్నా ఉంటే తీసుకోండి, ఆచరించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.